దేవుళ్ళకి పూలతో పూజ చేస్తాం, కానీ మన తెలంగాణలో పువ్వులనే పూజిస్తాం. అదే బతుకమ్మ. అసలు బతుకమ్మ ఎలాంటి సందర్భాల్లో చేయడం మొదలుపెట్టారు? వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలోని అంత పెద్ద శివలింగాన్ని ఎత్తుకెళ్లి ఎక్కడ పెట్టారు? గునుగు, తంగేడు, బంతి, జిల్లేడు పూలనే ప్రత్యేకంగా బతుకమ్మలో ఎందుకు వాడతాము? ఈ పూల వల్ల లాభాలేంటి? ఈ 9 రోజుల బతుకమ్మల పేర్లేంటి? ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి? ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణను రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్దే వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. క్రీస్తుశకం 973లో రాష్ట్రకూటుల చివరి రాజుని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఇక తెలంగాణను తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తుశకం 997లో తైలపాడు మరణం తర్వాత అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. ఇక్కడే ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది. ఆపదలో ఉన్న వారి అందరినీ కాపాడుతుందని అందరూ అమ్మవారిని భక్తితో కొలిచేవారు. ఇక ఇక్కడే తమిళ చోళులు ఎంటర్ అవుతారు. పరాంతక సుందర చోళుడిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడిందని అతని కుమారుడికి రాజరాజ చోళుడు అని పేరు పెట్టాడు. ఇక అతని కుమారుడే రాజేంద్ర చోళుడు. ఇతను తైలపాడు కుమారుడైన సత్యశ్రాయుడిపై విజయం సాధిస్తాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని కూల్చేసి అందులోని శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు. తన కొడుకిచ్చిన శివలింగం కోసం అని చెప్పి రాజరాజ చోళుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈ విధంగా రాజరాజేశ్వరి దేవి ఆలయంలోని శివలింగాన్ని బృహదీశ్వరి ఆలయంలో పెట్టారు. ఈ విషయం గురించి స్వయంగా తమిళ చోళులే వారి శాసనాల్లో లిఖించారు. పార్వతీ పరమేశ్వరులు వేరు చేశారని తెలంగాణ ప్రజలు వారి బాధ తమిళ చోళులకు తెలియజేసేలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి వారికి పంపించారు. అలా మొట్టమొదటిసారి బతుకమ్మ చేయడము మొదలు పెట్టారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను జరుపుకుంటున్నారు. అందుకే బతుకమ్మ ఆడేటప్పుడు శివుడు లేని పార్వతమ్మ గురించి పాటలు పాడుతూ ఉంటారు. బతుకమ్మకు వాడే పూల విశిష్టత: గునుగు పాము కాటుకు, తంగేడు షుగర్ కీళ్ళ వ్యాధులకు, బంతి కండరాల నొప్పులకు కంటి వ్యాధులకు, జిల్లేడు చర్మ వ్యాధులకు. ఇలా ప్రతి పువ్వు కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెట్ల నుంచి పూలు తీసుకొచ్చిన మగవారికి, బతుకమ్మను పెంచిన ఆడవారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వర్షాలతో నదులు చెరువులు అన్ని కూడా నిండుగా ఉంటాయి. ఈ వర్షాల కారణంగా కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. మనం నదులలో ఈ బతుకమ్మలు వేసినప్పుడు ఎన్నో వ్యాధులకు విరుడుగా పనిచేస్తాయి. నీరు కూడా చాలా శుభ్రంగా అవుతాయి. 9 రోజుల బతుకమ్మలు, 9 నైవేద్యాలు. మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు, నూకలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజు అటుకులు, బెల్లం ప్రసాదంగా పెడతారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. పప్పు, పాలు, బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యాన్ని, బెల్లాన్ని, పాలని ప్రసాదంగా పెడతారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున అట్లను ప్రసాదంగా పెడతారు. ఆరవ రోజున అలిగిన బతుకమ్మ. ఈ రోజున అమ్మవారు అలిగిందని బతుకమ్మను చెయ్యరు. ఏడవ రోజున వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యం పిండిని వేపకాయలుగా చేసి ప్రసాదంగా పెడతారు. 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మ. పువ్వులు, వెన్న, బెల్లం ప్రసాదంగా పెడతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున సద్దు పిండిని ఇంకా మాలిద ముద్దలను ప్రసాదంగా పెడతారు. ఇలా 9 రోజులు బతుకమ్మలు పేర్చి గౌరమ్మను భర్త పిల్లలు సంతోషంగా ఉండాలని పూజ చేస్తారు. గౌరమ్మ అంటే పార్వతమ్మకు మరో పేరు. ఇలా గౌరమ్మకి పూజ చేసి పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని పూజ చేస్తూ ఉంటారు. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.